ఈరోజు క్రైస్తవ్యం వల్ల దేశానికి ఏంటి లాభం అని అడుగుతున్నారు చాలా మంది. ఒకప్పుడు సతీ సహగమనాల పేరిట భర్త చనిపోగానే భార్యను చితినెక్కించే సంస్కారం సాంప్రదాయం మన దేశంలో ఉన్నప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి విలియం కేరీ గారు పోరాడితే ఆ సతీ సహగమనం ఈ భారతదేశంలో ఆపింది బ్రిటిష్ ప్రభుత్వం. పోరాడితే జరిగిందని. ఒక క్రైస్తవుడు భారతదేశ ఆడపిల్లలు కాపాడాడు. భారతదేశ ఆడది చితిమంటల మీద చిదిరిపోకూడదని కాపాడాడు క్రైస్తవుడు. ఆడపిల్లలు చదువుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి విశ్వవిద్యాలయాలు పెట్టాడు ఓ క్రైస్తవుడు విలియం కేరీ. కుష్ఠరోగుల్ని పట్టించుకోకుండా ఆనాటి ప్రభుత్వాలు కూడా దేశం బయటికి, ఊరు బయటికి, పట్టణాల బయటికి వెలివేసి బంధువులు, కుటుంబం కూడా పట్టించుకోకపోతే ఎక్కడి నుండో వచ్చింది ఓ క్రైస్తవురాలు. కుష్ఠరోగులను కూడా వాళ్ళ చేతులను కడిగి వారికి మందు పెట్టి భోజనం కూడా తినిపెట్టి వారిని పోషించింది మదర్ తెరిస్సా. ఓ క్రైస్తవురాలు. దేవునికి స్తోత్రం. ఆమేన్.